ఇదే అంటార్క్టికా ఎన్నో సంవత్సరాల నుండి మానవులకు దూరంగా ఉంటూ ఎన్నో మిస్టరీలను తన కడుపులో దాచుకొని ఉంది. అది బ్లడ్ వాటర్ ఫాల్స్ కావచ్చు, అంతుపట్టని మిస్టరీ, అండర్ గ్రౌండ్ లేక్స్ లేదా మంచు కింద సమాధి అయిన రహస్యమైన ఊరు. ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. అంటార్క్టికా గురించి ఎన్నో ఛేదించలేని రహస్యమైన మిత్స్ ఇంకా మిస్టరీస్ చాలానే ఉన్నాయి. అంటార్క్టికా ప్రపంచంలోనే మనుషులు లేని ఒకే ఒక్క కాంటినెంట్. ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ -90°C వరకు ఉంటుంది. ఇంతేకాదు ఇక్కడ గంటకు 300 కిలోమీటర్ల రేంజ్లో మంచు తుఫాన్లు కూడా వస్తూ ఉంటాయి. అందుకే అంటార్క్టికాని ప్రపంచంలోనే అత్యంత డ్రై కాంటినెంట్ అని కూడా అంటారు. మంచు ప్రదేశం అయ్యింది డ్రై కాంటినెంట్ ఏంటి అనకండి, నేను మాట్లాడుతుంది వర్షపాతం గురించి. ఇక్కడ అసలు వర్షాలే ఉండవు. ఎంత డ్రైగా ఉంటుందంటే దీన్ని ఎడారి అని కూడా పిలుస్తుంటారు. వై బికాస్ ఇక్కడ 51 మిల్లీమీటర్ వర్షపాతం మాత్రమే ఉంటుంది. సో ఇలాంటి ఒక ప్రదేశం అయినా కూడా ఇన్ని ఇబ్బందులున్నా, ఇన్ని ఇక్కట్లు ఉన్నా కూడా ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచంలోని చాలా దేశాల వాళ్ళు అంటార్క్టికాని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నారు అని ఎందుకన్నానంటే అంటార్క్టికాలోని ఈ ప్రాంతాన్ని ఫ్రాన్స్ మాదని క్లెయిమ్ చేస్తుంది. ఈ పార్ట్ని నార్వే క్లెయిమ్ చేస్తుంది. ఆస్ట్రేలియా ఈ రైట్ సైడ్ ఉన్న మొత్తం ఏరియాని క్లెయిమ్ చేస్తుంది. ఇదే విధంగా బ్రిటన్, చిలీ, అర్జెంటీనా ఇంకా న్యూజిలాండ్ కూడా అంటార్క్టికాలోని కొన్ని ప్రాంతాలను మావంటే మావి అని క్లెయిమ్ చేస్తున్నాయి. కానీ ఎక్కడో మారుమూల మంచు ప్రాంతమైన అంటార్క్టికా మీద ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు వీళ్ళకి? అసలు ఆ మంచు ప్రాంతంలో ఎలాంటి సూపర్ పవర్స్ ఉన్నాయి? ప్రతి ఒక్క దేశం కూడా వాటిని చేజిక్కించుకొని అందరినీ శాసించాలని చూస్తుంది. సో ఈ వీడియోలో మనం అంటార్క్టికాలోని కొన్ని మిస్టరీస్ గురించి, అలాగే అసలు అంటార్క్టికాని ఎవరు ముందు డిస్కవర్ చేశారో, అదేనండి ముందు ఎవరు కనుక్కున్నారో కూడా తెలుసుకుందాం. దాంతోపాటు అసలు ఈ మంచు కింద అన్ని దేశాలకు తెలిసిన ఎలాంటి రహస్యం దాగుంది, దానికోసం ఎన్నో దేశాలు అంటార్క్టికాని చేజిక్కించుకునే పనిలో ఉన్నాయి. మొత్తం తెలుసుకుందాం. నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అన్నింటికంటే మొదట అసలు అంటార్క్టికాని ఎవరు కనుక్కున్నారు? నిజానికి ఇది చాలా విచిత్రమైన ప్రశ్న. ఎందుకంటే బ్రిటన్ ముందుగా మేమే కనుక్కుంది అని చెప్తారు. రష్యా అయితే ముందుగా అక్కడ అడుగు పెట్టింది మేమే అని చెప్తారు. మరి ఇండియా? అవన్నీ ఎందుకు భయ ఇప్పుడు? అయితే అంటార్క్టికాని కొన్ని వేల సంవత్సరాల క్రితమే గ్రీక్ ఫిలాసఫర్ అయిన అరిస్టాటిల్ కనుక్కున్నాడు. ఏంటి, వేల సంవత్సరాల క్రితం అరిస్టాటిల్ కనుక్కున్నాడా? ఇలా ఎందుకు అంటున్నానంటే అతను భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి నార్త్ ఇంకా సౌత్ పోల్స్ అనేవి రెండు కూడా ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ లా ఉంటాయి అని చెప్పాడు. కాబట్టి ఏ పోల్ని ముందు డిస్కవర్ చేసినా రెండవ పోల్ అదే విధంగా ఉంటుందనేది ఇతను ముందుగానే చెప్పాడు. అయితే 2021లో రాయల్ సొసైటీ ఆఫ్ న్యూజిలాండ్ వాళ్ళు ఒక పేపర్ని పబ్లిష్ చేయడం జరిగింది. అందులో ఏం చెప్పారంటే ఆస్ట్రేలియా దగ్గర పోలినేషియన్ ఐలాండ్స్లో నివసించే ప్రజలు 7వ శతాబ్దంలో మొదటగా అంటార్క్టికాని చేరుకున్నారు అని ఉంది. ఎందుకంటే వాళ్ళ పురాణ కథల ప్రకారం సౌత్ వైపున్న ఈ మంచు ప్రాంతం గురించి క్లుప్తంగా రాసి ఉంది. సో పురాణాల ప్రకారం చూసుకున్నా వీళ్ళు చెప్పింది కూడా కరెక్టే. బట్ ఈ పురాణాలు అరిస్టాటిల్ని కొద్దిసేపు పక్కన పెడితే రికార్డెడ్ హిస్టరీని పరిశీలిస్తే బ్రిటిష్ ఆఫీసర్ అయిన జేమ్స్ అనే వ్యక్తిని అంటార్క్టికా సర్కిల్ క్రాస్ చేసి అంటార్క్టికా వరకు చేరుకున్న మొదటి యూరోపియన్ అని చెప్తారు. అయితే అంటార్క్టికా చేరుకున్నాడు కానీ ఇతను అంటార్క్టికా మీద అడుగు పెట్టలేదు. అంటార్క్టికాకి 120 కిలోమీటర్ల ముందే ఆగిపోయి తిరిగి షిప్పుని వెనక్కి తిప్పి యూరోప్ చేరుకున్నాడు. ఎందుకంటే అతనికి అక్కడ అంటార్క్టికా కనిపించలేదు, కేవలం నీళ్లలో మంచు కొండలు కనబడ్డాయి. అది కాక ఆ సమయంలో అక్కడి వాతావరణం కూడా అస్సలు బాగోలేదు. అందుకే జేమ్స్ ఏం చెప్పాడంటే సదరన్ కాంటినెంట్ వరకు చేరుకోవడం అంత తేలికైన విషయం కాదు, చాలా ప్రమాదంతో కూడుకున్నది అని చెప్పాడు. ఇదని తర్వాత ఎంతో మంది అంటార్క్టికాని డిస్కవర్ చేయడానికి ప్రయత్నించినా కూడా అందరూ విఫలమే అయ్యారు. ఆ తర్వాత 19వ శతాబ్దంలో ఎకనామిక్ డామినెన్స్ విషయంలో దేశాల మధ్య ఒక పోటీ ఏర్పడింది. ప్రపంచం అంతా కూడా ఒక కొత్త సిస్టంలోకి వచ్చేసింది. రిసోర్సెస్ కనుక్కోవడంలో మార్పులు వచ్చాయి, కొత్త ట్రేడ్ రూట్స్ డిస్కవర్ అవ్వడం జరిగింది, ఇండస్ట్రీస్ పుట్టుకొచ్చాయి. ప్రతి దేశం కూడా వచ్చే శతాబ్దానికల్లా ఒక సూపర్ పవర్లా మారాలని చూసింది. అప్పటి నుంచే ఎక్స్ప్లోరేషన్స్ మొదలయ్యాయి. కొత్త దేశాలు, ఖండాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అని వెతుకులాట మొదలైంది. అందులో భాగంగానే 1819లో రష్యన్ ఎంపైర్లో ఫేబియన్ వోన్ బెలింగ్షాసెన్ అనే ఒక ఎక్స్ప్లోరర్ కి ఆ ఎంపైర్ అధికారులు నువ్వు ప్రపంచమంతా తిరుగుతూ కొత్త దేశాలు, ఖండాలు కనుక్కుంటూ ఉండు అని చెప్పారు. అలా ఎంపైర్ ఆజ్ఞతో వెళ్లిన ఫేబియన్ 1820లో యూరోపియన్ ఎక్స్ప్లోరర్ చెప్పిన ప్రెడిక్షన్ తప్పని చెప్తూ సదరన్ ఓషన్ లోకి చేరుకుని అంటార్క్టికాని అతి దగ్గరగా చూశాడు. ఐఎమ్ రిపీటింగ్, అతి దగ్గరగా చూశాడు. అంతేగాని అంటార్క్టికా మీద అడుగైతే పెట్టలేదు.
బట్ మోడర్న్ హిస్టరీలో అంటార్టికాని చూసిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఆ తర్వాత 1900 నుంచి 1920 మధ్య కాలంలో ఎంతో మంది ఎక్స్ప్లోరర్స్ అదేవిధంగా అక్కడి దాకా వచ్చారు. అయితే బ్రిటిష్ ఎక్స్ప్లోరర్ అయిన రోబర్ట్ ఫాల్కన్ స్కాట్ మాత్రం 1911లో అంటార్టికా దగ్గరాగి 400 మైళ్ళ వరకు ముందు కదిలాడు. అయితే ఆ తర్వాత విపరీతమైన వాతావరణ మార్పుల వల్ల ఇంకా ఆకలి వల్ల వెనుతిరగాల్సి వచ్చింది. దురదృష్టం ఏంటంటే ఈ తిరుగు ప్రయాణమే వాళ్ళ జీవితంలో ఆఖరి ప్రయాణమైంది. బీభత్సమైన తుఫాను ఇంకా వాతావరణ మార్పుల వల్ల ఇరుక్కుపోయి వాళ్ళ టీం మొత్తం కూడా దారి మధ్యలోనే చనిపోవడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నో దేశాల వాళ్ళు వాళ్ళ టీమ్స్ని అంటార్టికాకి పంపి ఆ ప్రదేశం వాళ్ళదే అని క్లెయిమ్ చేయడానికి ప్రయత్నించారు. అలానే 1939లో హిట్లర్ ఆదేశం ప్రకారం జర్మన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇక్కడ నాజీ జెండాలు కూడా ఎగరేశారు. సో దట్ ఈ ప్రదేశం జర్మన్ నాజీ కంట్రోల్లో ఉంది అని చెప్పడానికి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నో దేశాల వాళ్ళు ఇక్కడ వారికి సంబంధించిన రీసెర్చ్ సెంటర్స్ని సెటప్ చేసుకున్నారు. అప్పటి నుంచే అంటార్టికాలో ఎవ్వరికీ అంతుబట్టని విచిత్రమైన డిస్కవరీలు బయటపడుతూ వచ్చాయి. అన్నింటికంటే మొదటిది అలాగే అతిపెద్ద డిస్కవరీ ఏంటంటే ఒకప్పుడు అంటార్టికాలో మంచు కాదు దట్టమైన అరణ్యం ఉండేదట. ఎస్, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్లోని సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ ఫాజిలాయిడ్ వుడ్ బయటపడింది. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాటి చెక్క అవశేషం. దీన్ని బట్టి చూస్తే 90 మిలియన్ సంవత్సరాల క్రితం అంటార్టికా ఒక వేడైన కాంటినెంట్ అని చెప్తున్నారు. ఇక్కడ దట్టమైన అరణ్యం ఉండేది. దాంతోపాటు ఇక్కడ కొన్ని ప్రాణులకు సంబంధించిన ఫాజిల్స్ అంటే శిలాజాలు కూడా బయటపడ్డాయి. అవి కేవలం చాలా వేడైన ప్రాంతంలో మాత్రమే నివసించేవి. సో ఇవన్నీ చూసుకుంటే అంటార్టికా ఒకప్పుడు మంచు ప్రదేశం కాదు అనేది స్పష్టంగా ఉంది. అంటార్టికాకు సంబంధించి రెండో అతిపెద్ద మిస్టీరియస్ డిస్కవరీ ఏంటంటే అక్కడి మంచు కింద 3 కిలోమీటర్ల లోతులో 400 సరస్సులు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఏకోసిస్టమ్ కూడా ఉంది. అలాగే అక్కడ ఎలాంటి సముద్ర జీవులు ఉన్నాయంటే ఆ జీవులు అక్కడ తప్ప ప్రపంచంలో ఎక్కడ చూడలేం. లైక్ ఇప్పుడు మీరు చూస్తున్న అతిపెద్ద స్పైడర్, సీత్రూ జెల్లీ ఫిష్ ఇవన్నీ కూడా అక్కడ మాత్రమే చూడగలుగుతాం. నిజం చెప్పాలంటే ఈ మంచు కింద ఒక కొత్త ప్రపంచమే ఉంది. ఇదే విధంగా అంటార్టికాలో ఇంకో విచిత్రమైన డిస్కవరీ ఏంటంటే బ్లడ్ వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ చూడ్డానికి మంచులో నుంచి రక్తం పారుతున్నట్లుగా అనిపిస్తుంది, కానీ అదైతే రక్తం కాదు. సైంటిస్టులు దీని వెనుకున్న రహస్యాన్ని ఆల్రెడీ కనుక్కున్నారు. అదేంటంటే అక్కడ ఫాల్ అయ్యే వాటర్ అట్మాస్ఫియర్తో కట్ ఆఫ్ అయిన ఒక సరస్సు నుండి వస్తుంది. అలానే ఆ నీళ్ళల్లో ఎక్కువ శాతం ఐరన్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ వాటర్ బయటకు వస్తుందో అప్పుడు ఆక్సిజన్ ఇంకా ఎండ వల్ల నీళ్ళల్లో ఉండే ఐరన్ ఆక్సిడైజ్ అవుతుంది. అందువల్ల తుప్పు పట్టినప్పుడు ఎలాంటి కలర్ని మనం చూస్తామో అలాంటి కలర్లో వాటర్ ఫ్లో అవుతాయి. సో ఇది దీని వెనుకున్న సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్. అంటార్టికాకు సంబంధించిన మూడవ అతిపెద్ద మిస్టరీ లేదా కాన్స్పిరసీ ఏంటంటే ఆ మంచు కింద ఖచ్చితంగా ఒక ఏన్షియంట్ సివిలైజేషన్ అయితే ఉంది అని. అంతేకాదు ఇక్కడ ఎంతో మంది ఏలియన్ స్పేస్ షిప్లు కూడా చూసామని క్లెయిమ్ చేస్తున్నారు. దీంతో పాటు 2016లో గూగుల్ ఎర్త్లో అంటార్టికా మీద ఎన్నో అన్యూజువల్ యాక్టివిటీస్ కూడా రికార్డ్ అయ్యాయి. పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అమెరికా ఇంకా ఇతర దేశాల సీక్రెట్ ఎయిర్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇక్కడే అమెరికాకు సంబంధించిన హిడ్డెన్ పొలిటికల్ ఫ్రంట్ ముందుకొస్తుంది. దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ప్రపంచం మొత్తం జియో పొలిటికల్ ఇష్యూల మీద ఉంటే అమెరికా, చైనా ఇంకా సోవియట్ యూనియన్ అగ్రెసివ్గా అంటార్టికా మీద ఎక్స్పెడిషన్స్ పంపిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చైనా అయితే అక్కడ మల్టిపుల్ రీసెర్చ్ స్టేషన్లు కూడా నిర్మించింది. 1959లో అంటార్టిక్ ట్రీటీలో భాగంగా ఏ దేశమైనా కూడా అంటార్టికాలో సైంటిఫిక్ రీసెర్చ్లు చేయొచ్చు. అయితే ఆ రీసెర్చ్ రిజల్ట్ మాత్రం మిగతా అన్ని సబ్ కంట్రీస్కి షేర్ చేయాల్సి ఉంటుంది. 1992లో యుఎస్ జియోలాజికల్ డిపార్ట్మెంట్ సర్వే ప్రకారం అంటార్టికాలో 500 బిలియన్ బ్యారెల్స్ అంత నేషనల్ గ్యాస్ ఇంకా ఆయిల్ రిజర్వాయర్లు ఉన్నట్లు కనుగొన్నారు. అయితే చైనా లేదా మిగతా దేశాలకు ఈ ఆయిల్ ఇంకా గ్యాస్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటి భయ్యా, అవి ఉంటే ప్రపంచాన్నే ఏలొచ్చు కదా అని మీలో కొందరికి డౌట్ వచ్చే ఉంటుంది. ఎస్ నిజమే, కానీ అంటార్టికాలో భారీ మొత్తంలో నియోడేమియం, ప్రిసియోడేమియం, టెర్బియం ఇంకా డిస్పోషియం లాంటి రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నట్లు కనుగొన్నారు. ఇవి ఆయిల్ ఇంకా గ్యాస్ కంటే రేర్ మినరల్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మినరల్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఉపయోగించేవి. అందుకోసమే ఆ దేశాలు ఆయిల్ ఇంకా గ్యాస్ కన్నా వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడన్నా ఎలక్ట్రానిక్సే కదా, సో వాటి మీదే ప్రపంచం మొత్తం నడుస్తుంది. అలాగే అందరికీ తెలుసు ప్రపంచం ఇప్పుడు ఆయిల్ ఇంకా గ్యాస్ నుంచి మారి ఎలక్ట్రానిక్ డివైజెస్కి పవర్ ఇచ్చే ఎనర్జీ రిసోర్సెస్ వైపు వెళ్తుంది. కాబట్టి ఈ మినరల్స్ యొక్క డిమాండ్ ఆయిల్ ఇంకా గ్యాస్ కంటే చాలా ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి ఫ్యూచర్లో ఈ ఖనిజాల ద్వారా పవర్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి విధి ప్రపంచ దేశాలను ఈ భయంకరమైన మంచు ప్రదేశానికి తీసుకొచ్చి పోటీ పడమంటుంది. అంటార్టికాలోని చివరి మిస్టీరియస్ డిస్కవరీ గురించి మాట్లాడుకుంటే అదే సదరన్ ఓషియన్. ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన సముద్రం ఏది అంటే అందరి నోట వచ్చేది సదరన్ ఓషియన్ అని. మన ప్రపంచ వాతావరణం ఇంకా వాటర్ సప్లైని ఈ సదరన్ ఓషియనే కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఇది అట్లాంటిక్ ఇంకా పసిఫిక్ ఓషియన్తో కూడా కలుస్తుంది కాబట్టి. అర్థం కాలేదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సైంటిస్టులు చెప్పిన దాని ప్రకారం 15% కార్బన్ ఎమిషన్ని సదరన్ ఓషియన్ మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుంది. అందువల్లే ఇందాక ఆ మాట అనడం జరిగింది. అలాగే గ్లోబల్ వార్మింగ్తో పాటు ఈ ఓషియన్ యొక్క ఇంపార్టెన్స్ కూడా పెరుగుతూ పోతుంది. ఎందుకంటే ఇక్కడ జమైన మంచంతా కూడా కరిగిపోతుంది గ్లోబల్ వార్మింగ్ వల్ల. కాబట్టి మంచు కరిగిపోవడం వల్ల ఇక్కడున్న ఎంతో నిధి ఇప్పుడు మెల్లమెల్లగా బయట పడుతూ వస్తుంది. ఒకప్పుడు మనుషులు ఇక్కడికి వెళ్ళగలరా అని ఆశ్చర్యపోయే ప్రదేశంలో అతి త్వరలో ఆ ప్రదేశం ఒక ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్ అవ్వబోతుంది. అంటార్టికాలో ఇప్పటికీ ఎన్నో స్టడీస్ జరుగుతున్నాయి. రానున్న సమయంలో ఇంకా ఎలాంటి మిస్టరీలు డిస్కవర్ అవుతాయో వేచి చూడాలి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్రెడీ అంటార్టికా దగ్గరున్న సముద్ర ప్రాంతం గురించి ఒక వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో నిజంగా మీకు చాలా నచ్చుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.